ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. చాప కింద నీరులా ప్రవహిస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి నినాదం ఇప్పుడు వాడవాడలా మారుమోగుతోంది. మార్వాడి మనోడే అని ఒకవైపు, ఎవడ్రా మనోడని మరొక వైపు. మొత్తానికి వాదనలు ప్రతివాదనలు నినాదాలు హోరెత్తిపోతున్నాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా. వాస్తవానికి తెలంగాణలో ఖచ్చితంగా కొన్నేళ్ల కిందట వ్యాపారాలు చేసుకోవడానికి వచ్చినటువంటి మార్వాడీలు, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వలస కుటుంబాలు ఒక స్వీట్ స్టాలను, లేకపోతే ఒక జ్యువెలరీ షాపను, లేకపోతే ఇతరత్ర దుకాణాలను పెట్టుకుని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంపదనంతా కూడా దోచుకు తింటున్నారు. అలాగే తెలంగాణ సమాజంపై వాళ్ళు చిన్న చూపు చూస్తూ కన్నెర్ర చేస్తున్నటువంటి సందర్భాలు కోకొల్లలు అనేటువంటి ఈ విషయాన్ని ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. సో ఖచ్చితంగా తమ ప్రాంతంలో ఎక్కడ కూడా మార్వాడి షాపుల్లో ఎక్కడ కూడా కొనవద్దు, వాళ్ళని వేరు చేయాలనే నినాదం అయితే ఇప్పుడు తెర వెనుక గట్టిగా వినిపిస్తున్నటువంటి సందర్భం. మరొక వైపు ఇక్కడ బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. ఎస్, మార్వాడీలు తమ పార్టీకి ఉన్నారనేటువంటి అక్కసుతోనే కొన్ని పార్టీలు, అంటే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఈ యొక్క తెర వెనుక వ్యూహంగా చెప్పుకొస్తోంది బీజేపీ. తమ పార్టీకి ఈ యొక్క ఏదైతే ఉన్నారో మార్వాడీసు, ఆ మార్వాడి ఓట్లు చాలా కీలకం కాబట్టి మాకు ఖచ్చితంగా మమ్మల్ని మా పార్టీ వాళ్ళని అణగదొక్కేందుకు ఇది ఒక కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ చేసినటువంటి ఎత్తుగడగా బీజేపీ చెబుతోంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ ఒకసారి చూద్దాం. మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. అయితే దీనిని రాజకీయ ఉద్యమంగా కొందరు కొట్టిపారేస్తున్నారు. బీజేపీకి అండగా నిలిచే మార్వాడీలను అణిచివేసేందుకు ఈ ఉద్యమం పుట్టిందని బీజేపీ ఆరోపిస్తుండగా, మరొక వైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి అండగా నిలుస్తుండడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఒక మార్వాడి తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుడిని చితకబాదడంతోనే తలెత్తిందని కూడా చాలామంది చెబుతున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడ బతకడానికి వచ్చిన వారు దాడులకు దిగుతున్నారంటూ తొలుత సోషల్ మీడియాలో మొదలైనటువంటి ఉద్యమం తరువాత పురవీధుల్లోకి ఎక్కింది. మార్వాడీలు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడమే కాదు, ఇక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రధానంగా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నెల 18వ తేదీన ఆమనగల్లు బంద్కు తొలుత పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నటువంటి సందర్భం. మార్వాడీ సంఘాల నేతలతో చర్చలున్నందున బంద్ను వాయిదా వేయనున్నట్లుగా ప్రకటించారు. అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని, వారి కనీసం జీఎస్టీ రాష్ట్ర పన్నులు కూడా చెల్లించడం లేదని, ఆన్లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్లు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరొక వైపు బీజేపీ నేతలు దీనిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మార్వాడీలను బీజేపీకి దూరం చేయడానికి ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని తెర మీదకు కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకొచ్చాయని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. మార్వాడీలు రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కొనియాడుతున్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరొక వైపు మార్వాడీల వైఖరిని వ్యతిరేకిస్తూ గోరెటి రమేష్ పాట పాడటంతో అతన్ని అరెస్ట్ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అంటూ కూడా కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. భారత్లో ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందనేది బీజేపీ నేతల బలమైన వాదనగా తెలుస్తోంది. మార్వాడి గో బ్యాక్ ఉద్యమాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. తాము కూడా రోహింగ్యాలు గో బ్యాక్ నినాదాన్ని అందుకుంటామని, వారిని కూడా తెలంగాణ నుంచి ప్రభుత్వం పంపించి వేయాలని డిమాండ్స్ అయితే చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ అగ్రనేతలెవ్వరూ కూడా మార్వాడి గో బ్యాక్ ఉద్యమంపై స్పందించడం లేదు. అలాగే బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ఈ ఉద్యమానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఆ రెండు పార్టీల కేడర్ పాల్గొంటే అది స్థానిక అంశాలకు సంబంధించినది అని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణలో మరొక ఉద్యమం ఎన్నికలకు ఇన్నేళ్లకు ముందు రూపుదిద్దుకోవడం రాజకీయంగా ఎవరికి లాభమో తెలియదు కానీ క్షేమకరం కాదని పలువురు తెలంగాణ సామాజికవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటోంది. ఈ విషయమై సోషల్ మీడియాలో గో బ్యాక్ మార్వాడి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముదిరిపోతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా మార్వాడి గో బ్యాక్ పోస్టులు దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినవస్తున్నాయి. స్థానికులెవరూ మార్వాడీ దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని కూడా డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ నెల 18న స్థానిక వ్యాపారులు ఆమన్గల్ బంద్కు పిలుపునిచ్చారు. అయితే ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ఒక కారణం కూడా ఉంది. మార్వాడీల దోపిడీని వివరిస్తూ గోరేటి రమేష్ అనే వ్యక్తి ఒక పాట పాడటంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో గోరేటి రమేష్ ప్రజానాట్య మండలిలో పనిచేశారు. దీంతో ఆయనతో కలిసి పనిచేసిన వారు ప్రజాస్వామ్యవాదులు అరెస్టును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో మార్వాడీలు చేస్తున్నటువంటి దోపిడీని ఎండగట్టాలని ఇప్పుడు తెలంగాణ యావత్ మొత్తం అంతా కూడా నిర్ణయించినటువంటి సందర్భం. స్థానికులు దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడ వారికి పని కల్పిస్తారని, అదే మార్వాడీలు తమ వాళ్ళనే పనిలో పెట్టుకోవడంతో పాటు ఇక్కడ దుకాణదారులను మోసం చేస్తున్నారని బలమైన వాదన తెరపైకి వస్తోంది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాదు హోల్సేల్ మార్వాడీ వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేటుకు వస్తువులు నమ్మితే మార్వాడీ దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇది వరకు మార్వాడీలు కేవలం బంగారం, హోల్సేల్, కిరాణం, స్వీట్ హౌస్ వ్యాపారం మాత్రమే చేసేవారని, ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో దూరి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో వారికి వ్యతిరేకంగా ఉద్యమం అయితే సాగుతోంది. అయితే మార్వాడీలకు మద్దతుగా బండి రాజాసింగ్ నిలుస్తున్నారు. మార్వాడీ గోబ్యాక్ నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ మార్వాడీ గోబ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ కూడా మండిపడ్డారు బండి సంజయ్. మార్వాడీ గోబ్యాక్ అంటే మటన్ దుకాణాలు, డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయంటూ కూడా విమర్శించారు బండి సంజయ్. మార్వాడీలు వ్యాపారం చేస్తే తప్పేమిటంటూ కూడా ప్రశ్నించారు బండి సంజయ్. వారు ఏనాడు అధికారం కోసం పాకులాడలేదని అన్నారు. తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని అంటున్నారు. మార్వాడీలు హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, అలాంటి వారు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలంటూ ప్రశ్నించారు బండి సంజయ్. హిందూ కులవృత్తులను దెబ్బతీసేలా మటన్, డ్రై క్లీనింగ్ దుకాణాలు ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాజాసింగ్ కూడా అదే ఆరోపణలు చేయడం గమనార్హం.